Good morning. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్లో కొన్ని లాభాల్లో కొన్ని నష్టాల్లో కనిపిస్తున్నాయి. సో టారిఫ్ లెటర్స్ 14 దేశాలకు యూనిలేటరల్ రెసిప్రోకల్ టారిఫ్ లేఖలు పంపించారు అమెరికా వాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ అనుకోండి. మనకైతే ఈ లవ్ లెటర్ అందలేదు. ఇంకా వీఆర్ క్లోజ్ టు మేకింగ్ ఎ డీల్ విత్ ఇండియా అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. సో చిన్న దేశాలే ఎక్కువగా, సౌత్ కొరియా, జపాన్ మినహాయిస్తే మిగతా అన్ని చిన్న చిన్న దేశాలే. అయితే విశేషం ఏంటంటే ఈ దేశాలన్నిటికీ కూడా ఏవైతే ఈ దేశాలన్నిటికీ కూడా ఏవైతే లెటర్స్ పంపించారో అవి ఏప్రిల్ 2న అనౌన్స్ చేసినటువంటి టారిఫ్ లెవెల్సే. ఉదాహరణగా లావోస్ అనే చిన్న దేశం, వాళ్ళకి 48% ఏప్రిల్ 2న అనౌన్స్ చేస్తే ఇప్పుడు 40% చేశారు. మయన్మార్ 44% గతంలో ఏప్రిల్ 2న, 40% ఇప్పుడు. థాయిలాండ్ 36. బంగ్లాదేశ్ 37 ఏప్రిల్ 2న, ఇప్పుడు 35%. సెర్బియా, ఇండోనేషియా, సరే ఇవన్నీ చిన్న చిన్న దేశాలు. సౌత్ ఆఫ్రికా అప్పుడు 30, ఇప్పుడు 30. జపాన్ 24% ఏప్రిల్ 2న, ఇప్పుడు ఒక 1% పెంచారు, 25%. మలేషియా 24-25. అలాగే సౌత్ కొరియా 25-25. ట్యునీషియా అట చిన్న దేశం, వీళ్ళతో అసలు ట్రేడ్ డెఫిసిట్ ఏముంటుంది? ఏదో చేయాలని చేయటం, అందరి దృష్టిని ఆకర్షించుకోవాలనే ప్రయత్నం బాబాయ్కి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది ప్రతిరోజు ఏదో ఒక అనౌన్స్మెంట్ చేస్తే ఆయన వైపే అంతా ప్రపంచం అంతా చూస్తూ ఉంటుంది కదా. సో ఇంతకు మించి ఒక పలక పట్టుకొచ్చి ఆయన చేస్తాడు కదా. ఇంతకంటే కమెడియన్ని మనం ఎప్పుడు చూడం. ఒక దేశాధినేత, అగ్రదేశాధినేత, మామూలు దేశం కాదు అది. ఏ సెర్బియానో అయితే సరే అనుకోవచ్చు, కానీ ఇటువంటి అగ్రరాజ్యానికి వాళ్ళు అటువంటి నాయకుడిని ఎన్నుకునే విజ్ఞులు అమెరికన్స్. వాళ్ళకి నిజంగా ముందు మనం జోహార్లు చెప్పాలి. సో దీని ఫలితంగా ఏమవుతుందంటే ఓవరాల్గా గ్లోబల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది అటు ఇటు ఊగిసలాడుతోంది. ఇప్పుడు టారిఫ్స్ ప్రకటనలతో మళ్ళీ మరొకసారి ఈక్విటీ మార్కెట్స్ కూడా అటు ఇటు అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ 3 కుప్పకూలాయి ఇలాగా. ఎందుకంటే జపాన్, సౌత్ కొరియా పెద్ద దేశాలు, పైగా మిత్ర దేశాలు అమెరికాకి. వాటి మీదే ఆయన 25% వేసేసాను, మీరు చావండి అంటే అది ఈక్విటీ మార్కెట్స్ను కలవరపరిచింది. దాంతో సరే టెస్లా $68 బిలియన్ మార్కెట్ క్యాప్ నష్టపోయింది. అది బికాజ్ ఆఫ్ ఇలాన్ మస్క్ ఏదైతే ఆయన పొలిటికల్ పార్టీ పెడుతున్నా అన్నారో, ఆయన మళ్ళీ మొన్నేమో నేను పాలిటిక్స్కి దూరంగా ఉంటాను, కంపెనీ మీద దృష్టి పెడతా అన్నాడు. ఇప్పుడేమో అసలు ఏకంగా పొలిటికల్ పార్టీనే పెట్టేశాడు. సో అమెరికన్స్ ఏ విధంగా ఆలోచిస్తారో, ఎలా ఉంటారో ఎవరికి ఊహలకు అందదు. ట్రంప్ గారు కూడా 9th డెడ్ లైన్ కంటే పెంచుతారంటున్నాం. సరే పెంచారు. యాక్చువల్గా 1 మంత్ ఎక్స్టెన్షన్ దొరికింది. టారిఫ్ డెడ్ లైన్ ఇప్పుడు ఆగస్ట్ 1కు పొడిగించారు. అఫీషియల్గా పొడిగించామని చెప్పకపోయినా ఆగస్ట్ 1 నుంచి ఈ కొత్త టారిఫ్స్ అమల్లోకి వస్తాయని చెప్పారు. కాబట్టి ఆగస్ట్ 1 వరకు టైం ఉంది. ఇంకా ఈలోగా ఎవరైనా డీల్స్ కుదుర్చుకుంటామంటే మేము ఓకే అంటున్నారు మళ్ళీ. కాబట్టి 2 ఏప్రిల్ లిబరేషన్ డేకి సమానంగానే టారిఫ్స్ విధించడం జరిగింది. మనతో అయితే ఇంకా డీల్ కుదరలేదు. ఇవి ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు. సో ఈ నేపథ్యంలో మన నిఫ్టీ ఏం చేస్తోంది? లాస్ట్ 6 సెషన్స్గా నిఫ్టీ కన్సాలిడేట్ అవుతోంది. ఈ లాస్ట్ 6 సెషన్స్లో మనం హై నుంచి కిందకు వచ్చాం. ఎంత వచ్చాం? జస్ట్ 180 పాయింట్స్ అంతే. 180 పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ అంతే 6 సెషన్లో. అంటే అక్కడే ఉంది. 6 సెషన్స్ బ్యాక్ ఎక్కడుందో నాట్ ఈవెన్ 1% ఫాల్ ఇది. కాబట్టి ఇది ఏదో ఫాల్ అని మరొకటి అనుకోవడానికి లేదు. అండ్ ఎప్పటికప్పుడు కొత్త సెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. కొన్ని రోజులు ప్రైవేట్ బ్యాంక్స్, కొన్ని రోజులు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. నిన్న ఎఫ్ఎంసీజీ, ఆటో స్టాక్స్. సో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ నిన్న ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ పెరిగింది. మేబీ రాబోయే రోజుల్లో ఇవాళ బహుశా టెక్స్టైల్ స్టాక్స్, ఎందుకంటే బంగ్లాదేశ్ మీద 35% ట్యాక్స్ విధించారు కాబట్టి మనకి ఇప్పుడు 10% ఉంది. రేపు ట్రేడ్ డీల్ కుదిరితే ఈ 10% ఏమవుతుందో తెలియదు, కానీ మొత్తం మీద ఫేవరబుల్గానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం కాంపిటేటర్ కంట్రీ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ కావచ్చు, కొంతవరకు వియత్నాం కూడా. సో ఈ 2 దేశాలు మన కాంపిటేటర్ దేశాలు యాజ్ ఫార్ యాజ్ టెక్స్టైల్స్ ఆర్ కన్సర్న్. సో కాబట్టి ఇవాళ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, కేపీఆర్ మిల్స్ ఇలాంటివన్నీ కూడా ఇవాళ మళ్ళీ
మనకు లైమ్ లైట్లో ఉంటాయి. అలాగే ఫార్మా, ఐటీ మీద ఏమీ టారిఫ్ విధానాల ప్రభావం ఏమి ఉండదు. కానీ ఫార్మాలో ఏం జరుగుతుంది, ఫార్మాకు సంబంధించి ఎటువంటి అగ్రిమెంట్ కుదురుతుంది, ఇది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరమే. అండ్ పవర్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, ఇవన్నీ ఎక్కడికక్కడ సెక్టరల్ టారిఫ్స్ ఇంకా ఆయన అనౌన్స్ చేయలేదు, అవి వేరు, ఇవి ఓన్లీ ఒక కంట్రీ టారిఫ్. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో స్టీల్ మీద ఏవైతే టారిఫ్స్ విధించారో దానికి ప్రస్తుతానికి ఎక్కడ ఏమీ మార్పు లేదు. కాబట్టి ఇవన్నీ చూస్తారు, మనకు అవసరం లేదనుకోండి రిటైల్ వాళ్ళకి, బట్ ఓవరాల్గా మ్యాక్రో పిక్చర్ని గమనించే వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ డేటా. అందుకని దీని గురించి ఇంతగా మాట్లాడుకోవటం. సో చైనాతో డీల్ కుదిరింది అంటున్నారు, కౌంటర్స్ ఇంకా మనకు తెలియదు. వియత్నాంతో కుదిరింది అన్నారు, అలాగే యూకేతో జరిగిపోయింది చాలా రోజుల క్రితమే. మిగతా దేశాలతో మాత్రం ఇప్పుడు టారిఫ్స్ ఇంకా ఈ చర్చ నడుస్తూనే ఉంది. మనం మళ్ళీ మార్కెట్స్ విషయానికి వస్తే అప్డేట్స్ కొనసాగుతున్నాయి, క్వార్టర్లీ అప్డేట్స్. నిన్న వచ్చిన కోటక్ బ్యాంక్ అప్డేట్స్ మంచి నెంబర్స్ వచ్చాయి. టైటన్ కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది బాగలేదంటున్నారు, బట్ ఓవరాల్గా పర్లేదు. M&M అప్డేట్స్ బాగున్నాయి, JLR అప్డేట్స్ కూడా బాగున్నాయి టాటా మోటార్స్ సంబంధించి. సో ఇలా మనకు అప్డేట్స్ అయితే పాజిటివ్గానే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. అండ్ నిన్న FMCG స్టాక్స్ కదలటానికి కూడా, అంటే బాగా పెర్ఫామ్ చేయడానికి కూడా అప్డేట్సే కారణం. లైక్ డాబర్, నెస్లే, HUL ఇవన్నీ స్ట్రాంగ్గా మనకు మూవ్ అవ్వడం చూసాం. కొన్ని ప్రకటనలు మాత్రం జాగ్రత్తగా మనం గమనించాలండి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అనేది మనకి ఇప్పుడు ఈవీ పాలసీకి అతిపెద్ద అడ్డంకిగా మారింది. ఎందుకంటే మనం చైనా మీద డిపెండ్ అవుతున్నాం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కోసం. ఆ మ్యాగ్నెట్ లేని ఈవీ వెహికల్స్ మనం తయారు చేయలేము. అవి చైనా వాళ్ళు ఇప్పుడు ఆపేసి వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో చిన్న చిన్న కంపెనీలన్నీ కూడా మేము తయారు చేస్తున్నాం వీటిని, మేము రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్ప్లోరేషన్కి వెళ్తున్నాం అంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. నిన్న ఒక కంపెనీ ఓరియంట్ ట్రైమెక్స్ అనే కంపెనీ అనౌన్స్మెంట్ ఇచ్చింది, అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ సింధు ట్రేడ్ లింక్స్ అట, ఇవన్నీ మైక్రో క్యాప్ కూడా కాదు, ఇంకా చిన్న చిన్న కంపెనీలు. సో ఇటువంటి ప్రకటనలు చూసి జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ కంపెనీలని హడావుడిగా కొనే ప్రయత్నం మాత్రం చేయొద్దు. అలాగే చాలా సోలార్ కంపెనీస్ కావచ్చు, ఈ పవర్ ఎనర్జీ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు, పెద్ద పెద్ద ఆర్డర్స్ని కూడా అనౌన్స్ చేస్తున్నాయి. కానీ ఆర్డర్ వచ్చేంత మాత్రాన స్టాక్ పెరుగుతుందని నమ్మకం లేదు. సో కేర్ఫుల్గా ఉండండి ఆర్డర్ అనౌన్స్మెంట్ పట్ల కూడా. ఇవన్నీ మనం మార్కెట్ ఇప్పుడు ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది, మనం స్థిమితంగా ఆలోచించుకోవడానికి టైం ఉంది. కాబట్టి వీటి పట్ల ఏ విధమైన అప్రోచ్ ఉండాలనేది మాట్లాడుకోవడానికి. ఇక సెబీ రిపోర్ట్ మళ్ళీ వచ్చింది. ఐ థింక్ క్వార్టర్లీ రిపోర్ట్ అనుకుంటాను ఇది. వాళ్ళు డెరివేటివ్స్ మీద సర్వైలెన్స్ పెంచుతామంటూ చెప్పారు. అలాగే 91% ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్స్ F&Oలో నష్టపోతున్నారు. మళ్ళీ కొత్త అంకెలు వచ్చాయి. అంతకుముందు FY24లో 74,812 crores మొత్తం మీద F&Oలో రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోయిన మొత్తం. ఇప్పుడు FY25 అంటే మన మార్చి ముగిసిన క్వార్టర్లో 1.05 lakh crores పెరిగింది, 41% పెరిగింది. అలాగే యావరేజ్ లాస్ పర్ పర్సన్ F&Oలో ట్రేడ్ చేసేవాళ్ళ నష్టం యావరేజ్న కొంతమందికి 5 లక్షలు పోవచ్చు, కొంతమందికి 50,000 పోవచ్చు. యావరేజ్న 1.1 lakhs అయింది. అంతకుముందు సంవత్సరం 86,000. అంటే నష్టపోతున్న వాళ్ళు సంఖ్య పెరుగుతోంది, వాళ్ళు నష్టపోతున్న అమౌంట్ కూడా పెరుగుతోంది. దీన్ని బట్టి ఎంత కేర్ఫుల్గా ఉండాలో. సరే జైన్ స్ట్రీట్ లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు, కొంత వోల్టైలిటీ తగ్గుతుందేమో తెలియదు కానీ, బట్ ఎంత కేర్ఫుల్గా ఉండాలో మాత్రం మనకు ఇది రుజువు చేస్తుంది. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ అండి F&Oలో ట్రేడ్ చేసేవాళ్ళు. ఎక్స్పర్టైజ్ సంపాదించేంత వరకు దాని జోలికే వెళ్ళొద్దు. మన ఎక్స్పర్ట్స్ ఇచ్చే కాల్స్ కూడా జాగ్రత్తగా, ప్రతి అక్షరం జాగ్రత్తగా విని ఏం చెప్తున్నారు. కొనమన్నారు 25,200 కొనేద్దాం, అలా కాదు. ఎక్కడ కొనమంటున్నారు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోమంటున్నారు, టార్గెట్ ఎంత చెప్తున్నారు, ఇలాంటి అంశాలన్నీ జాగ్రత్తగా గమనించండి. వీలైతే ఇంకా ఎక్కువ నాలెడ్జ్. ఇప్పుడు ఇందులో గామాలు, తీటాలు గందరగోళంగా ఉంటాయి ఆ క్యాల్కులేషన్స్. అలాగే రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. స్ట్రాంగిల్స్, స్ట్రాడిల్స్, ఐరన్ క్యాండోర్స్, బటర్ఫ్లైస్ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని చేయగలిగితేనే చేయండి, లేదంటే మాత్రం స్ట్రిక్ట్లీ అవాయిడ్ అండి F&O పొజిషన్స్, F&O ట్రేడింగ్. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, ఎలా చూస్తున్నారు? ఇవాళ మంగళవారం, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది, బాబాయ్ గారి టారిఫ్ ప్రకటనలు వచ్చాయి. ఓవరాల్గా పొజిషనింగ్ ఎలా ఉంది మార్కెట్లో? మార్కెట్లో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే జైన్ స్ట్రీట్ ఆర్డర్ తర్వాత వాల్యూమ్స్ తగ్గినాయి. ప్రతి సోమవారం, మంగళవారం, గురువారం నాడు వాల్యూమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. జైన్ స్ట్రీట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఫస్ట్ మండే నిన్న చూసాం, దాదాపు F&O వాల్యూమ్స్ 26% తగ్గినాయి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్ అనమాట. కేర్ఫుల్గా చూడండి, ఇది వన్ ఆఫ్ లేకపోతే మళ్ళీ తిరిగి రికవర్ అవుతాయి అనేది చూడాలి.
అండ్ ఇవాళ మంగళవారం ఎనీవే సెన్సెక్స్ సెటిల్మెంట్ అండ్ యూజువల్లీ వాల్యూమ్స్ హై ఉంటాయి కాబట్టి ఇవాళ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా వెరీ కీలకం అంటాను. ఈ వాల్యూమ్స్ ఇంపార్టెన్స్ అనేది ఎందుకంటే మాత్రం డెఫినెట్లీ లిక్విడిటీ ఎఫెక్ట్ అవుతుంది. వన్స్ ఎఫ్ఎండ్ఓలో లిక్విడిటీ ఎఫెక్ట్ అయితే కనుక అండర్లయింగ్ క్యాష్ ప్రైజెస్ లో కూడా అనమాట స్ప్రెడ్ పెరుగుతుంది. ఆ స్ప్రెడ్ పెరిగినప్పుడు అనమాట ఆటోమేటిక్ రీటైల్ ఇన్వెస్టర్స్ అనమాటకి నష్టపోతారు. అంటే కొనబోతేనేమో ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది, అమ్మబోతేనేమో తక్కువ ప్రైస్కి అమ్మాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఎట్లా ప్లే అవుట్ అవుతుంది అనేది అయితే చూడాలి. మేబీ నెక్స్ట్ ఈ 1 వీక్ 2 వీక్స్ లో అడ్జస్ట్మెంట్స్ అవుతాయా ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేయడం అనేది మాత్రం ఇంపార్టెంట్. అయితే క్లియర్లీ ఫోకస్ అనమాట ఇక ఈ వారం ట్రంప్ ఏదైతే అనుకున్నాము ఎక్స్పెక్టెడ్ గా ఫస్ట్ అనౌన్స్మెంట్ చేశారు, ఇటు జపాన్ సౌత్ కొరియా పైన 25% అని, మిగతా 12 దేశాల పైన అనమాట ఉత్తరాలు పంపిస్తారు, రకరకాలుగా అప్ టు 40% అని హయ్యర్ సైడ్ కూడా తారీఫ్ చేయటం చూసాం మనం. అండ్ ఇండియాతో వీఆర్ క్లోజర్ టు ఏ డీల్ అని చెప్పేసి ఆయన అంటాం కూడా చూసాం. మేబీ నెక్స్ట్ 2 to 3 days లో ఇండియాతో డీల్ ఉంటుందా? అయితే డీల్ ఉంటే కూడా ఇప్పుడు జపాన్ సౌత్ కొరియా లాంటి లార్జ్ ఎకానమీస్ కూడా ఆయన 25% బేస్ పెట్టారంటే ఇండియాకు కూడా అంతకంటే తక్కువ ఉండదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. ఆర్ సెక్టార్ స్పెసిఫిక్ గా ఉంటుందా ఇండియన్ టారిఫ్స్ మాత్రం అని చెప్పేసి అనేది ఇంపార్టెంట్. ఈ ఫెటాల్ అట్లా 25% బేస్ తారీఫ్ అని కాకుండా అనమాట నేను అనుకోవటం సెక్టార్ స్పెసిఫిక్ ఉంటే డెఫినెట్లీ కాస్త మార్కెట్ కూడా ఊరట చెందుతుంది. ఎందుకంటే కొన్ని సెక్టార్స్ కి రిలీఫ్ రావచ్చు, కొన్ని సెక్టార్స్ అనమాట ఇంపాక్ట్ అయినా కూడా రీఅడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది అబ్జర్వ్ చేయాల్సిన విషయం. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో అది క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అయితే ట్రంప్ ఇష్యూ కాస్త డిస్కౌంట్ అయితే అయింది ఎక్సెప్ట్ ఫర్ సెలెక్ట్ సెక్టార్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా కూడా Q1 రిజల్ట్స్ పైన ఉంది. అయితే ఎర్నింగ్ సీజన్ ఎట్లా ఉండొచ్చు అనేది బేసిక్ గా అనమాట మనం స్టడీ చేస్తే కాస్త ఆటోస్ నుంచి వీక్ రిజల్ట్స్ రావచ్చు, బ్యాంక్స్ లో కూడా అనమాట ఇంట్రెస్ట్ ఇన్కమ్ కాస్త ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం మోడెస్ట్ గానే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎఫ్ఎంసీజీ అప్డేట్స్ బెటర్ గా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ డిస్కౌంటింగ్ ఎట్లా నడుస్తుందో కూడా ఎఫ్ఎంసీజీలో చూస్తున్నాం మనం. కాబట్టి రిజల్ట్స్ పరంగానే స్టాక్స్ ఇక్కడి నుంచి ఇక స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్ ఉంటాయి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అయితే 1 పాయింట్ అయితే క్లియర్ అనమాట. సేబీ ఏదైతే చెప్పిందో నిన్న కొత్త డేటా తోటి అనమాట 1 lakh crores పైన అనమాట రీటైల్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ కాదనమాట, రీటైల్ ట్రేడర్స్ నష్టపోతున్నారు ఎఫ్ఎండ్ఓ సెగ్మెంట్ లో అనేది ఎట్ అనదర్ కాషన్ అనమాట. కానీ ఎందుకు నష్టపోతున్నారు అనేది స్టడీ చేయకుండా ఎప్పటికప్పుడు స్టాటిస్టిక్స్ రివీల్ చేయటం మాత్రం ఐ థింక్ ఇట్స్ అన్ఫేర్ ఆన్ సేబీ పార్ట్ అని చెప్పేసి అని అంటాను. చూడాలి సేబీ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఏ స్టెప్స్ తీసుకుంటుందని. ఎందుకంటే కొత్త సేబీ చీఫ్ గారు మాత్రం హీఈస్ లుకింగ్ వెరీ ప్రాక్టికల్ అండ్ డైనమిక్ ఆల్సో. కాబట్టి నేను అనుకోవటం మార్కెట్ యాక్టివిటీని ప్రొటెక్ట్ చేస్తానే స్టెప్స్ తీసుకుంటారు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అయితే ఇంకోటి కూడా సేబీ చెప్పడం మొదలు పెట్టింది, ఏఎంసీస్ పైన కూడా అనమాట కొత్త గైడ్ లైన్స్ కొన్ని ఇష్యూ చేస్తాము అని చెప్పేసి. ఈ ఫెటాల్ ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫ్యామిలీ ఆఫీస్ ఫండ్స్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయొచ్చు ఏఎంసీస్, అంటే నాన్ బ్రాడ్ బేస్డ్ ఫండ్స్ అనమాట అలౌ చేస్తే కూడా అనమాట నేను అనుకుంటాం ఏఎంసీస్ విల్ స్టాండ్ టు బెనిఫిట్. అంటే స్లోగా ఒక విధంగా అనమాట రీటైల్ ఇన్వెస్టర్స్ కి స్పేస్ తగ్గుతానమాట, ఇటు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీసా మ్యూచువల్ ఫండ్సా వీటికేనమాట ఎక్కువ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. కాబట్టి స్లోలీ లెట్ ఇట్ బి ఐదర్ సిప్ రూట్ అవనియండి, వేరే మ్యూచువల్ ఫండ్ రూట్ అవనియండి, నేను అనుకోవటం ఇన్వెస్టర్స్ వాటి దిశగా మూవ్ అవటం చూస్తాం. నిన్న బ్లాక్ రాక్ ఇష్యూస్ కూడా మనం చూసాం. ఈవెన్ డెట్ మార్కెట్ కి సంబంధించిన ఇష్యూనే ఎక్కువ ఉన్నా కూడా 17,000 కోట్లు ఎంత ఈజీగా గ్యాదర్ చేయగలిగారు అనేది అనమాట. అయితే కపుల్ ఆఫ్ కొన్ని సైడ్ ఈవెంట్స్ చూస్తా ఉంటే కొన్ని డౌట్స్ వస్తున్నాయి. మార్కెట్ లో అనుకున్నంత లిక్విడిటీ ఉందా కార్పొరేట్స్ కానీ, మేబీ బ్యాంక్స్ ఉన్నా సరే, లైక్ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది అని తెలిసి కూడా అదానీ ఎంటర్ప్రైజెస్ 9.3% ఎన్సిడి ఇష్యూ చేయడం, వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి అంటున్నాం, తగ్గుతున్నాయి అన్నప్పుడు 9.3% వడ్డీ ఇస్తాము అని చెప్పేసి అని ఎన్సిడీలు ఇష్యూ చేయటం ఏంటనేది అర్థం కావట్లేదు. అండ్ వెరీ ఫస్ట్ డే నాడే ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది అని కూడా అంటున్నారు. ఐ థింక్ ఇష్యూ ఇస్ ఓపెనింగ్ టుమారో, చూడాలన్నమాట. ఇది వరకు ఒకసారి వేదాంత ఇట్లానే చేసింది మనం అబ్జర్వ్ చేసాం, కానీ తర్వాత ప్రీపేమెంట్ కూడా చేసేయటం చూసాం అనమాట ఆ బాండ్స్ ఏదైతే కనుక ఇష్యూ చేశారో వాటిలో. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం Q1 రిజల్ట్స్ పైనను ఈ ట్రంప్ టారిఫ్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతాయి అని చెప్పేసి అయితే క్లియర్లీ అర్థం అవుతాను. అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం పెద్దగా చేంజెస్ లేవు అనమాట. కాల్ ఆప్షన్స్ అనమాట ఇప్పటికీ
26,000 దగ్గరే కాల్ ఆప్షన్స్ అన్నమాట. నిఫ్టీ పైలప్ అయి ఉన్నాయి. 25,500 కీలకమైన లెవెల్ అవుతుంది. 25,500 లెవెల్ క్రాస్ అయితేనే మార్కెట్లో కాస్త ఊరట ఉంటుంది అండ్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుంది అని అనుకోవచ్చు. ఆన్ డౌన్ సైడ్ కూడా మాక్సిమం పుట్టు 25,000 దగ్గర డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఇంత ఎక్స్ట్రీమ్లీ నారో బ్యాండ్ లో లాక్ అయ్యి ఉంది ఇప్పుడు నిఫ్టీ 25,000 25,500 అనమాట. 25,300 బిలో క్లోజింగ్ కూడా 2 or 3 సెషన్స్ కంటే ఎక్కువ ఉంటే కూడా రిస్క్ పెరుగుతోంది అనేది కూడా అర్థం చేసుకోవాలన్నమాట. పొజిషన్స్ తగ్గించుకోవటం కూడా బెటర్, క్లారిటీ వచ్చే వరకు. ఈసీఆర్ అంటామా అక్కడే 1 దగ్గర ఉంది, లిటరలీ 0.99 అనమాట. విక్స్ మోడెస్ట్ గా పెరిగిందన్న, వెరీ వెరీ లిటిల్ అనమాట, ఓన్లీ అరౌండ్ 2% అనమాట. 12.56 దగ్గర ఉంది. అంటే ఇంకా మార్కెట్స్ ఆర్ కాన్ఫిడెంట్ దట్ మార్కెట్స్ బెటర్ ఫుటింగ్ పైన ఉన్నాయి అని చెప్పేసాను అనమాట. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు అని అంటాను. అయితే ఒకటి, వాల్యుయేషన్స్ స్టీప్ గా ఉన్నా కూడా అనమాట, జనరల్లీ ఫీలింగ్ ఏంటంటే కనుక ఇండియన్ మార్కెట్ లో వాల్యుయేషన్స్ అనమాట ఓవర్ హీటింగ్ లెవెల్ కి అయితే కనుక వెళ్ళలేదు. కాబట్టి తో ఆన్ హయ్యర్ సైడ్ ఉన్న 5 year యావరేజ్ కంటే కూడా ఎక్కువ, లైక్ ఇవాళ 5 year యావరేజ్ 20.5 ఉంటే నిఫ్టీ పిఈ అనమాట, ఇవాళ 21.7 ఉంది. 10 year యావరేజ్ కూడా 20.7 దగ్గరే ఉంది. వేరే మిడ్ క్యాప్ కూడా అనమాట 5 year యావరేజ్ 26.5 ఉంటే ఇప్పుడు 27.6 ఉంది. హైయెస్ట్ గ్యాప్ స్మాల్ క్యాప్ ఉంది. అందుకే అప్రమత్తత అక్కడ అవసరం అని అంటాను. 5 year యావరేజ్ 19.2 అయితే ప్రెసెంట్ పిఏ అన్నమాట 27.5 ఉంది. నియర్లీ 40% ఎక్కువ ఉంది. అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను అనమాట. అయితే ఆ ఇష్యూ పక్కన పెడితే ఎనీవే కాషన్ ఆల్వేస్ ఈస్ నీడెడ్. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అవుతున్నాయి అంటే ఐఏఎఫ్ఎల్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, టిటాగరు, ఎల్పిఐ మైండ్ ట్రీన్ అనమాట. వీటిలో స్పెక్యులేటివ్ లాంగ్స్ బిల్డప్ అయినాయి. షార్ట్స్ ఎక్కడంటే కేఫ్ ఇన్టెక్, టాటా ఎలిక్సీ, బ్లూ స్టార్, జూబిలెంట్ ఫుడ్ లో షార్ట్స్ బిల్డప్ అయినాయి. అయితే ఎక్కడ డెలివరీ కన్విక్షన్ తోటి అంటే మాత్రం లార్జ్ క్యాప్స్ లోనే అవుతున్నాయి. అవి చూడాలి. భారతీయ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇండియన్ హోటల్స్ వాటిలో బిల్డప్ అవుతున్నాయి. పెద్దగా బ్యాన్ లిస్టులు అయితే లేవు ఇంకా. అదే ఒక్కటే ఆర్బిఎల్ బ్యాంక్ ఒక్కటే ఉందన్నమాట. అండ్ క్రూడ్ ధరలు కానీ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే స్టేబుల్ గా ఉన్నాయి, ఇండిసిసివ్ రేంజ్ లో ఉంది. క్రూడ్ 2% తగ్గినా కూడా అనమాట అక్కడే ఉంది. గోల్డ్ ప్రైజెస్ కూడా స్టేబుల్ గా ఉన్నాయి. కానీ డెఫినెట్లీ టారిఫ్ రేట్స్ అని బట్టి అనమాట గోల్డ్ కొంచెం పెరిగే సూచనలు అయితే తిరిగి కనిపిస్తుంది. నిన్న రూపాయి మనం చూసాం టారిఫ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక్కసారి స్టీప్ ఫాల్ వచ్చింది. 54 పైసలు నిన్న రూపాయి క్షీణించడం చూసాం. దాదాపు 86 కి దగ్గరకు వచ్చేసింది, 85.94. కాబట్టి అది కేర్ఫుల్ గా చూడాలి. అమెరికన్ కరెన్సీ స్ట్రెంథెన్ అయ్యి రూపాయి వీక్ అయ్యి క్రూడ్ ధరలు ఏమన్నా పెరిగితే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎ నెగిటివ్ పాయింట్ ఫర్ లార్జ్ ఇంపోర్టింగ్ కంట్రీస్ లైక్ ఇండియా అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ చూద్దాం. ఆగస్ట్ 1 వరకు టైం అన్నారు మనకైతే కనుక. మరి లోపల ఇంటర్వ్యూ డీల్ ఎప్పుడు వస్తుంది, ఆర్ చైనా డీల్ కౌంటర్స్ ఏమైనా అనౌన్స్మెంట్ వస్తే కనుక మన స్పేస్ ఎక్కడ ఉంది అనేది కూడా అర్థం అవుతుంది. కాబట్టి లో పొజిషన్స్ తోటే వాల్యూమ్స్ చేయమని అంటాను. అండ్ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న చోటేనమాట పొజిషన్స్ తీసుకోవాలి. పొజిషన్ ట్రేడింగ్ కానీ ట్రేడర్స్ మాత్రం డెఫినెట్లీ డోంట్ గో ఫర్ లార్జ్ పొజిషన్స్ మాత్రం అని చెప్పి కాషన్ చేస్తాను. ఓకే, ఈ జ్యువెలరీ కంపెనీస్ అన్నీ కూడా మంచి అప్డేట్స్ ఇస్తున్నాయి. పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ చాలా మంచి అప్డేట్స్ ఇచ్చారు. బహుశా రిజల్ట్స్ కూడా దీనికి అనుగుణంగానే ఉంటాయని అనుకోవచ్చు. Q1లో 30.4% గ్రోత్ కంపెనీ ఓవరాల్గా అనౌన్స్ చేసింది. రిటైల్ సెగ్మెంట్ అంటే 70% బిజినెస్ దీనికి రిటైల్ సెగ్మెంట్ నుంచి వస్తుంది. 19.4% గ్రోత్ కనపరిచింది. సో మంచి రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టైటన్ 20% ఓవరాల్ గ్రోత్. ఇది కూడా జ్యువెలరీ సెగ్మెంట్ 18% పెరిగింది. సో ఇలా మనకు క్వార్టర్లీ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కానీ కొన్ని స్టాక్స్ అనూహ్యంగా పెరుగుతున్నాయి. జేపీ పవర్ నిన్న హ్యూజ్ మూవ్ చూసాం. రతన్ పవర్ 13% పెరిగింది. ఓకే, మంచి బుల్ మార్కెట్లో ఉన్నాం మనం నిస్సందేహంగా. మైక్రో స్మాల్ క్యాప్ కంపెనీలకు సంబంధించి అనేకమైన స్టోరీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే బిగ్ స్టాక్స్లో ఎస్ఐపీలు ఎలాగో కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఏ హిందుస్థాన్ ఏరోనాటిక్సో లేకపోతే దివీస్ ల్యాబ్స్, ఇండిగో, జిఆర్ఎస్సి ఇటువంటి కంపెనీ, అదానీ పోర్ట్స్ లేకపోతే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇలాంటి కంపెనీలంట్లో చక్కగా ఎస్ఐపీలు చేస్తుండండి. కానీ ఈ మైక్రో క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో మాత్రం మొమెంటం ప్లే చేయండి. అంటే కొనగలిగితే లోలో
కొనగలిగితే ఓకే, హైలో అయితే అవాయిడ్ చేయండి, చేసుకొనొద్దు. అలాగే లోలో కొన్నవాళ్ళు ఒక దశలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఇలా చేయగలిగితేనే ఆ లాభాలు మనం చూడగలుగుతాం, లేకపోతే పేపర్ మీద కనపడతాయి, తర్వాత ఆవిరైపోతాయి. సో ఏది రిలయబుల్ స్టోరీ, ఏది జెన్యూన్ స్టోరీ అనేది జాగ్రత్తగా మనం అసెస్ చేసుకొని కొనుక్కోవాలి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, ఎల్ఐసి అండ్ వర్ల్పూల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో మంచి అప్ మూవ్స్ చూస్తున్నాం. చాలా సంవత్సరాల తర్వాత, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల తర్వాత చాలా స్టాక్స్ మనకు 5 ఏళ్లుగా ఏమీ పెర్ఫామ్ చేయలేదు. కొన్ని 1-2 స్టాక్స్ మినహాయిస్తే. నేను కూడా చూసాం మనం, గోడ్రేజ్ కన్జ్యూమర్ 6% పెరిగింది, నెస్లే, డాబర్ ఇలాంటివన్నీ పెరుగుతున్నాయి. సో మంచి అప్డేట్స్ వస్తున్నాయి. సో సస్టైన్ అవుతుంది అనుకుంటున్నారా ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో వస్తున్న ర్యాలీ? అండ్ ఏమిటి మీ ఫేవరెట్ ఎఫ్ఎంసీజీ స్టాక్ ఒకటి చెప్పండి. వసంత్ గారు, మనం చూసినట్లయితే మీరు చెప్పినట్లే హిందుస్థాన్ యూనిలీవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ ద ఆల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనమాట. కానీ లాస్ట్ 3-4 ఇయర్స్ కనుక చూస్తే వసంత్ గారు, నాట్ ఈవెన్ సింగిల్ డిజిట్ రిటర్న్స్ స్టాక్ ఇవ్వడం జరిగింది. లాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్లో వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇది ఒకసారి ఈ స్టాక్ కనుక చూస్తే కనుక లాంగ్ టర్మ్లో ఎవరైతే 20-30 ఇయర్స్లో స్టాక్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళందరికీ మంచి ఫేవరెట్ అనమాట. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్కి, ఇన్స్టిట్యూషనల్స్కి హిందుస్థాన్ లీవర్ అనేది వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో సమ్ అలొకేషన్ బై డిఫాల్ట్ ఇస్తుంటారు. కానీ ఏంటంటే లాస్ట్ 3-4 ఇయర్స్ కనుక చూస్తే సింగిల్ డిజిట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. దానికి ఏంటంటే ప్రాబ్లమ్ చాలా వరకు రూరల్ ప్లేయర్స్, నెక్స్ట్ ఏంటంటే కొంచెం రీజనల్ ప్లేయర్స్ బాగా పెరగటం మనం చూసాం వసంత్ గారు. అందువల్ల వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కాంపిటీషన్ అనేది డిఫరెంట్ ప్రొడక్ట్స్లో వస్తుంది ఈ ఎఫ్ఎంసీజీ గూడ్స్లో. నెక్స్ట్ వచ్చేసేసి ప్రస్తుతం కనుక చూసినట్లయితే లాస్ట్ క్వార్టర్లో కూడా డిసప్పాయింట్మెంట్ రిజల్ట్సే మనం చూసాం. చాలా ఫ్లాటిష్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఎఫ్ఎంసీజీ నుంచి చూసాం. కానీ ఎప్పుడైతే ఆర్బీఐ రేట్ కట్టు, నెక్స్ట్ ఈ మాన్సూన్ బాగా ప్రోగ్రెస్ చేయడంతో రూరల్ డిమాండ్ కూడా బాగా పెరగడానికి అవకాశం ఉందని ఇండికేషన్స్ వస్తున్నాయి. అందుకే ఈ స్టాక్స్ అన్ని ఇప్పుడు ఏంటంటే కొంచెం సేఫ్ ప్లేసెస్ టు హైడ్ కింద కనపడుతుంది ట్రేడర్స్కి కానీ, మీడియం టు షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్స్కి కానీ. అందుకని ఈ స్టాక్స్లో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఈ టైంలో ఈ టారిఫ్ అన్సర్టనిటీ ఇదంతా ఉండటంతో ప్రస్తుతం వాల్యుయేషన్స్ కూడా లాంగ్ టర్మ్ యావరేజెస్ ఈ స్టాక్స్కి అట్రాక్టివ్గా ఉన్నాయి. అందుకే మనం హిందుస్థాన్ లీవర్ కానీ, లేకపోతే డాబర్ విచ్ ఈజ్ అండర్ పర్ఫార్మ్డ్ ఫ్రమ్ లాస్ట్ 3-4 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మీరు చెప్పినట్లు చాలా నెస్లే కానీ ఈ స్టాక్స్ అన్నీ ప్రస్తుతం లైమ్ లైట్లోకి వస్తున్నాయి. పతాంజలి కనుక చూస్తే దే హ్యావ్ దేర్ ప్రెజెన్స్. లాస్ట్ 5 ఇయర్స్లో ఏదన్నా ఇండియాలో స్ట్రాంగ్గా ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఏదన్నా బిల్డప్ అయింది, స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగా పెరిగిందంటే పతాంజలి కూడా ఒక మంచి కాంపిటీటర్ కింద ఉంది. ఐటీసీ కనుక చూసినట్లయితే ఫ్రమ్ సిగరెట్ టు ఇట్స్ ఎమర్జ్డ్ యాజ్ ఏ ఎఫ్ఎంసీజీ కంపెనీ కింద ఎమర్జ్ అయింది లాస్ట్ 5 ఇయర్స్లో. సో అందువల్ల హెచ్యుఎల్ యొక్క మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనం చూసినట్లయితే వసంత్ గారు చాలా రూరల్ అంటే ఇప్పుడు ఆర్గానిక్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాడే పేస్ట్ కానీ, వాడే డిఫరెంట్ ఐటమ్స్ కానీ, సోప్స్ కానీ ఆర్గానిక్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అందువల్ల ఈ ఎవరైతే ఆర్గనైజ్డ్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం మీరు చూసినట్లయితే నన్ను అడిగారు ఫేవరెట్ అని, కానీ కొంచెం పేషెన్స్ ఉంటే కనుక కొంచెం పతాంజలి అట్రాక్టివ్గా కనపడుతుంది వసంత్ గారు. ఈ స్టాకే ఎఫ్ఎంసీజీలో మంచి లాస్ట్ 3 ఇయర్స్ కనుక చూస్తే కనుక మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాకు. సో ఎనీ డిప్ నెక్స్ట్ ఏంటంటే బాబా రామ్దేవ్ గారి స్టైల్ కనుక చూస్తే కనుక చాలా డైనమిక్గా ఉంది ఆయన స్టైల్. ఈవెన్ దో ఆయన బాబా అంటారు కానీ ఈజ్ ఎ డైనమిక్ బిజినెస్ మ్యాన్ కింద నేను చూస్తాను. ఒకరోజు ఎఫ్పిఓ వచ్చినప్పుడు, పతాంజలి ఎఫ్పిఓ వచ్చినప్పుడు డెట్ మీ బ్యాలెన్స్ షీట్లో డెట్ ఉందండి తగ్గిండి అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బోర్డ్ మీటింగ్ పెట్టి డెట్ రీపేమెంట్ స్ట్రక్చర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి స్టాక్ కనుక చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో 700-800 ఉండేది, అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయింది స్టాక్. సో హై రిస్క్ అపెటైట్ ఉంటే కనుక ఈ స్టాక్స్ని చూడొచ్చు. లేకపోతే నెస్లీ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ లాంగ్ టర్మ్. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో కొంచెం హొనాసా అని ఇటువంటి స్టాక్స్ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఈ స్టాక్స్ కూడా ఎట్లా పెర్ఫామ్ చేస్తాయో చూడొచ్చు. హై రిస్క్ అపెటైట్ ఉంటే కనుక కొంచెం హొనాసాలో ఏమన్నా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, బిఫోర్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ డిసప్పాయింట్మెంట్తో స్టాక్ 200 లెవెల్స్ దాకా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 300 లెవెల్లో కన్సాలిడేట్ అవుతుంది. ఈ స్టాక్ను కూడా కన్సిడర్ చేయొచ్చు వసంత్ గారు. ఓకే, కుటుంబరావు గారు, బ్లాక్ రాక్, జియో బ్లాక్ రాక్ ఎంత రైజ్ చేసింది అమౌంట్ అని చెప్పడం జరిగింది. 17,800 crores
న్యూ ఫండ్ ఆఫర్ ఇది. అవి కూడా ఈక్విటీ కాదు, డెట్ ఫండ్స్ ఇవి. ఓవర్ నైట్ ఫండ్, లిక్విడ్ ఫండ్, మనీ మార్కెట్ ఫండ్, మూడు స్కీమ్స్లో ఫస్ట్ ఆఫరింగ్ ఇది. జియో బ్లాక్ రాక్ రెండు చేతులు కలిపిన తర్వాత వచ్చినటువంటి మొదటి సమీకరణ ఇది. సో ఈ సమీకరణంలో వీళ్ళు కృతకృత్యులయ్యారు. స్ట్రాంగ్ బ్రాండ్స్కి ఎంత డిమాండ్ వస్తుందో మనకు జియో బ్లాక్ రాక్ సమీకరించిన ఈ మొత్తమే 67,000 మంది ఇన్వెస్టర్స్, 90 మంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. సో స్ట్రాంగ్ కలెక్షన్స్. సో రిటైల్ మూమెంటం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో లెట్స్ హోప్ ఇంకా మంచి ఈక్విటీ స్కీమ్స్ కూడా ఇందులోంచి వస్తాయని జియో బ్లాక్ రాక్ నుంచి మన ఇన్వెస్టర్స్ అందరికీ మంచి లాభాలు ఇస్తాయని ఆశిద్దాం. రామకృష్ణ గారు, మంగళవారం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, ఏ విధంగా ట్రేడ్ చేయాలి? మన మార్కెట్స్ నిన్న టోటల్ గా ఫ్లాట్ గా ట్రేడ్ అయినాయండి. ఆల్మోస్ట్ డోజీ ఫార్మేషన్స్ అన్ని ఇండిసెస్ లో, మేజర్ ఇండిసెస్ లో కనిపించింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ప్రధానంగా మెయిన్ గా ఒక 80 పాయింట్స్ రేంజ్ లో స్టక్ అయిపోయింది మార్కెట్. సో అంతకుముందు కూడా లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి ఒక స్మాల్ రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మెయిన్ గా సపోర్ట్స్ వచ్చేటప్పటికి 25,200 అనేది బ్రేక్ కానంత కాలం బై అండ్ డిప్స్ మోడ్ లో మనము మీడియం టర్మ్ కి ఉండొచ్చు, పొజిషన్స్ తీసుకోవచ్చు. అలాగే మార్కెట్స్ మళ్ళీ రీసెంట్ గా వచ్చిన హైని క్రాస్ చేస్తాయంటే ఏదన్నా మంచి రిజల్ట్స్, ఒక మంచి క్యూ కనుక మార్కెట్ కి వచ్చినట్లయితే తద్వారా అక్కడ నుంచి రీసెంట్ హైస్ మళ్ళీ దాటే అవకాశాలు ఉన్నాయి. సో రీసెంట్ హైస్ అంటే 25,669. సో న్యాచురల్ గా 25,700 అనేది మనకి రెసిస్టెన్స్ పాయింట్ గా ఉంది. సో మిగతా ఇండికేటర్స్ అయితే ఏమీ మార్పులు లేవండి. గత కొన్ని సెషన్స్ నుంచి ఎలా ఉన్నాయో బాలింజర్ బ్యాండ్ మిడ్ లైన్ కంటే పైన ఉండటం, అట్లాగే చిన్న మూవింగ్ యావరేజెస్ కంటే కూడా పైన ఉండటం, ఆర్ఎస్ఐ కూడా 60, అరౌండ్ 60, టెక్నికల్ గా 60 ఉండటం, ఇవన్నీ కూడా మార్కెట్ కి బలాన్ని ఇచ్చే అంశాలే. కాకపోతే ఏదన్నా ట్రంప్ న్యూస్ వస్తుందని అట్లాంటి వార్తలతో నిన్న చాలా కాషియస్ గా ట్రేడ్ అవడం జరిగింది. సో మొత్తం మీద ఇంకా మనకి సంబంధించిన న్యూస్లు ఇంకా రాలేదు. సో మనం వెయిట్ చేస్తున్నాము. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే సపోర్ట్స్, రెసిస్టెన్స్ లు క్లియర్ గా ఒక 56,500 దగ్గర సపోర్ట్, అట్లాగే రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి రీసెంట్ హైస్ ఏదైతే ఉందో 57,500 దాటితే అక్కడ రెసిస్టెన్స్ ఉందని దాటితే మళ్ళీ ఇంకొకసారి ఆల్ టైమ్ హై క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద టెక్నికల్ గా సెటప్ బాగుందండి. చక్కగా మార్కెట్స్ కన్సాలిడేషన్ అవుతూ ఉన్నాయి. ఏదన్నా మంచి క్యూ వచ్చినప్పుడు మార్కెట్స్ మళ్ళీ రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు కూడా మనకి 25,600 కాల్ అనేది హైయెస్ట్ రైటింగ్ అనిపిస్తుంది. 25,300 పుట్ హైయెస్ట్ పుట్ రైటింగ్ అనిపిస్తుంది. సో మొత్తం మీద ఇంకా కొద్ది రోజులు కన్సాలిడేషన్ ఉంది అన్నట్లుగా మన మార్కెట్స్ ఉన్నాయి. మోస్ట్లీ రిజల్ట్స్ నెక్స్ట్ క్యూస్ కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్స్ క్లియర్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్స్ 25,700 రెసిస్టెన్స్ పరంగా, సపోర్ట్ పరంగా 25,200. ఓకే, రైట్. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాలర్ తీసుకుందాం. హలో, మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అడగండి అమ్మా. సార్ నాకు ఒక 2 స్టాక్స్ డౌట్ ఉన్నాయి సార్. జైడస్ లైఫ్ సైన్సెస్ 2 స్టాక్స్ డౌట్ ఉన్నాయి సార్ నాకు, వాటి కోసం అడగదాం. జైడస్ లైఫ్ సైన్సెస్ ఒకటి 1,000 రూపీస్ యావరేజ్ లో ఒక 65 షేర్స్ 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నాయి సార్. సార్ నా ప్రైస్ పాయింట్ వస్తుంది, తప్పుతుంది. నా ప్రైస్ రాగానే అమ్మేయమంటారా, లేదంటే ఇంకొన్నాళ్ళు హోల్డ్ చేయొచ్చు అంటారా? సార్ ఇంకొక స్టాక్ వచ్చేసి నవీన్ ఫ్లోరైన్ సార్. రీసెంట్ గా కుటుంబరావు గారు చెప్పారు సార్ ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక 5,300-400 వరకు వెళ్ళొచ్చు అంటే నేను ఒక 10 షేర్స్ తీసుకున్నాను సార్ 4,900 లో. అది నేను ఒక న్యూస్ వచ్చింది కదా సార్, QIPకి వెళ్తుంది, ఇంకా ప్రైస్ తగ్గొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు యాడ్ చేసుకోమంటారా, లేదంటే నేను వెంటనే అది ఎగ్జిట్ అయిపోలేదు సార్? ఏమీ ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు. నవీన్ ఫ్లోరైన్, SRF ఇవన్నీ కూడా మంచి ఇక్కడ నుంచి బాగా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో తప్పకుండా హోల్డ్ చేయండి, ఇంకా యాడ్ చేసుకోవచ్చు కూడా డిప్స్ వచ్చినప్పుడు. QIP అనేది వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం వెళ్తున్నారు. కుటుంబరావు, నవీన్ ఫ్లోరైన్ QIP ఆబ్జెక్టివ్స్ ఏంటి? QIP 750 crores అండి, వెరీ స్మాల్ QIP అంటాను సైజ్ ఆఫ్ కంపెనీకి. అండ్ ప్రైస్ ఏం డిస్కౌంట్ పెట్టలా పెద్దగా. 4,798 రూపీస్ 28 పైసా అనమాట, దాదాపు 4,800 QIP ప్రైస్ పెట్టారు. నేను 5,400-500 వరకు వెళ్ళొచ్చు అని చెప్పింది ఏదో ఇమ్మీడియట్ గా వారంలో పెరుగుతుందా, నెలలో పెరుగుతుందా అట్లని కాదనమాట.
నెక్స్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడున్న ట్రెండ్ లో రిపీటెడ్ గా మంచి రిజల్ట్ ఇస్తే కనుక స్టాక్ పెరుగుతుందని. అండ్ ఎప్పుడైతే ఎపిటైట్ క్యూఐపికి ఇట్లా ఓవర్ సబ్స్క్రిప్షన్ ఎపిటైట్ వస్తుందో అది ఇండికేషన్ అనమాట, కంపెనీ పైన కాన్ఫిడెన్స్ కూడా ఇటు ఇన్వెస్టర్స్ ఉంటుంది అని చెప్పేసాను. హోల్డ్ అని చెప్పేసాను అంటాను. ఎస్ఎఫ్నో భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ అది బేస్ ప్రైస్ అవుతుంది ఇప్పుడు. 4800 వుడ్ బి ద బేస్ ప్రైస్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ ద క్యూఐపి ప్రైస్. జైడస్ లైఫ్ ఖచ్చితంగా హోల్డ్ చేయమంటానండి. చాలా రోజుల నుంచి కన్సాలిడేట్ అవుతుంది స్టాక్. అండ్ ఈ కన్సాలిడేషన్ నుంచి వన్స్ బయటపడిన తర్వాత స్టాక్ 1150-1200 దాకా వెళ్ళే సూచనలు అయితే ఉన్నాయి. బట్ పేషెన్స్ కావాలి జైడస్ లైఫ్ లో మాత్రం. ఎందుకంటే 960 to 1050 మధ్యలో చాలా రోజులు కొట్టుకుంటుంది అనమాట. అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంట. లాస్ట్ బాటమ్ ఏదైతే ఫామ్ చేసిందో 880, 870 మధ్యలో అక్కడ అనమాట. అక్కడ నుంచి స్లోగా హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫామ్ అవుతుంది. బట్ రియల్ యాక్షన్ రావాలంటే మాత్రం 1020 పైన కపుల్ ఆఫ్ డేస్ క్లోజ్ అయితే వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. హలో అడగండి. నా దగ్గర పిఎన్బి 5000 స్టాక్స్ ఉన్నాయి సార్. 94 లో కొన్నాను. 94 లో కొన్నాను. ఉంచుకోమంటారా? 5 years వరకు నాకు టైం ఉంది. ఓకే, 5000 షేర్స్ కొన్నారు, లాంగ్ టర్మ్ ఉంచుకునే ఉద్దేశం ఉంది, ఉంచుకోవచ్చా? పిఎన్బి. క్రాంతి గారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చా? ఈ రేంజ్లో హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. వన్ ఆఫ్ ద చీపెస్ట్ స్టాక్. నెక్స్ట్ ఏంటంటే బాగా రివైవల్ అనేది వస్తుంది పిఎస్యూ బ్యాంక్స్లో. ఆయనకి 2-3 years హొరైజన్ ఉంది కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. హోల్డ్ చేయండి పంజాబ్ నేషనల్ బ్యాంక్. మరో కాలర్. హలో 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 నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి. నా పేరు కమలప్రియ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి అమ్మా. సార్ బజాజ్ ఫైనాన్స్ నేను 300 షేర్స్ 164 లో తీసుకున్నానండి. 13,000 లాస్ లో ఉన్నాను. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే లాస్ బుక్ చేయమంటారా? ఇంకొకటి బొరానా ఒకటి 238 లో తీసుకున్నాను సార్, 200 షేర్స్. ఏదండి, ఏ స్టాక్ అన్నారు? బొరానా. బొరానా బొరానా వీవ్స్. బొరానా సార్. బొరానా వీవ్స్ వీళ్ళు ఈ టెక్స్టైల్ కంపెనీ, గుజరాత్ బేస్డ్. అవును సార్, 238 లో తీసుకున్నాను. బజాజ్ ఫైనాన్స్ ఏనా మీరు ఫస్ట్ చెప్పిన స్టాక్? బజాజ్ ఫైనాన్స్ ఏనా? అవును సార్, అవును సార్. ఏ ప్రైస్ లో కొన్నారు? బజాజ్ హెచ్ఎఫ్ఎల్. ఏమా? బజాజ్ హెచ్ఎఫ్ఎల్ సార్. సరిగా అర్థం కావట్లేదు. 1 minute సార్, 164 లో కొన్నాను సార్ బజాజ్ హెచ్ఎఫ్ఎల్. బజాజ్ అనేది అర్థమవుతుంది నాకు. ఆ తర్వాత మీరు ఏం పేరు చెప్తున్నారో? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. హౌసింగ్ ఫైనాన్స్, ఓకే. ఏదో అంటున్నారు దాన్ని మీరు. బజాజ్ హెచ్ఎఫ్ఎల్. గుడ్ గుడ్, ఓకే. కోడ్ చెబుతున్నారు, గుడ్, నో ప్రాబ్లం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 154లో, అలాగే బొరానా వీవ్స్ అనే కంపెనీ 240లో కొన్నారు. కుటుంబరావు, ఈ బొరానా వీవ్స్ ఏంటి ఈ కంపెనీ, ఏం చేస్తుంది? ఫ్రాంక్ గా చెప్పాలంటే సట్టా కంపెనీ అండి, అంతే, అంతకంటే ఏం లేదు. ఐపీఓ భూమిని ఎన్కాష్ చేసుకుంటా వచ్చేసారు వాళ్ళు కూడా. దాదాపు ఓన్లీ 270-280 crores టర్న్ ఓవర్ ఉన్నాయి. చాలా వరకు ఇది వరకు మన దగ్గర కూడా చూసాం టెక్స్టైల్ కంపెనీలు ఎట్లా కొన్ని రీటైల్లోను వీటిలో వచ్చిన కంపెనీలు అనమాట. డబ్బులు ఎట్లా ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకెళ్ళి లిస్టింగ్ రోజున కాస్త హైప్ క్రియేట్ చేశారు. 250-270 అట్లా చూపించారు. నౌ లోస్కి వస్తుంది. ఐ వుడ్ ప్రిఫర్ ఎనీ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి. ఇట్ ఈస్ హై ప్రైస్డ్ కాంట్రాక్ట్. చిన్న ఈక్విటీ, సో మ్యానిపులేషన్కి చాలా ఈజీగా ఉండేటువంటి కంపెనీ కూడా. 20 కోట్ల ఈక్విటీ అనేది. సో కేర్ఫుల్గా ఉండండి దీని పట్ల. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చా? లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే లిస్టింగ్ అప్పుడు చూసాం అంత హైప్ తోటి స్టాక్ లో ప్లే చేశారు అనేది. ఆ హైప్ అంతా అయిపోయింది ఇప్పుడు. కాబట్టి రియాలిటీలో ఉన్నారు జనాలు కూడా. రిజల్ట్స్ ని బట్టి ఉంటుంది. క్వార్టర్లీ అప్డేట్ ని బట్టి చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చారు కాబట్టి హోల్డ్ అంటాను యాజ్ ఆఫ్ నౌ. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఓకే. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించి డివిడెండ్కి రికార్డ్ డేట్ అనౌన్స్ చేశారు. సో ఈ స్టాక్ కూడా ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోదగినటువంటి స్టాక్. బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం.
సో టెక్స్టైల్ స్టాక్స్ ఇవాళ లైమ్లైట్లో ఉండబోతున్నాయి. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ప్రీ ఓపెన్ ట్రేడ్లో 6.6% పెరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్ మీద 35% ట్యాక్స్ విధించారు, టారిఫ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చే టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ మీద యూఎస్ఏ. కాబట్టి ఇవి టెక్స్టైల్ స్టాక్స్ ఇవాళ లైమ్లైట్లో ఉంటాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మరో కాలర్ని తీసుకుందాం. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. ద్వారకేష్ స్టాక్ సార్, 1000 స్టాక్స్ పైన ఉన్నాయి. 102.69 తీసుకున్నాము. ఇప్పుడు ప్రైస్ వచ్చేసరికి 48 అరౌండ్ ఉంది. ఇది కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా, లేకపోతే యావరేజ్ చేయొచ్చా? ఏమండి ద్వారకేష్ ఏ స్టాక్ అన్నారు? షుగరా? అవును సార్. ద్వారకేష్ షుగర్ కొన్నారు మీరు, హైలో కొన్నారు, ఇప్పుడు 49 రూపీస్ ఉంది, ట్రిపుల్ డిజిట్లో కొన్నారు మీరు. ఓకే, కుటుంబంలో ఏంటి హోల్డ్ చేయొచ్చా? ద్వారకేష్ షుగర్ అని పెరిగే ఛాన్స్ ఉందా? యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే బై అండ్ లార్జ్ అనుకున్నంత ఇన్వెంటరీ అయితే గ్రేట్ గా లేదు షుగర్ స్టాక్స్ ది అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి అనమాట హోల్డ్ అయితే చేయమని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్స్ ముందున్నాయి. ఫెస్టివల్ సీజన్స్ అప్పుడే పికప్ కూడా రావచ్చు అనమాట. పికప్ వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను అనుకోవటం ఇట్ షుడ్ బి అనే బెటర్ ఫుడ్. ఇవన్నీ లాంగ్ టర్మ్ అని అలా హోల్డ్ చేయకూడదండి. ఈ సైకిల్స్ని ప్లే చేయగలిగితేనే కమోడిటీ స్టాక్స్లో ఉండాలి. లేకపోతే షుగర్ లాంటి స్టాక్స్లో అలాగా 5 ఏళ్ళు పడేసి ఉంటానంటే కుదరదు. మీరు చాలా హై ప్రైస్లో కొన్నారు, అసలు ఆ ప్రైస్ ఎప్పుడు వస్తుందో డౌటే. 110 రూపాయలు ఎంతో చెప్పారు మీరు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, అడగండి. సార్ నేను కార్తిక్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. అడగండి కార్తిక్. సార్ నా దగ్గర జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి సార్, 86 యావరేజ్ లో ఉన్నాయి. ఒక 1500 షేర్స్ ఉన్నాయి. ఓకే, అది హోల్డ్ చేయాలా, ఇంకా ఒక 1 year టైం ఫ్రేమ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక 1 year టైం ఫ్రేమ్తో హోల్డ్ చేయగలుగుతారు. 86లో కొంటే 90 రూపాయలు ఉంది, ఇప్పుడు లాభంలోనే ఉన్నారు. మొన్న వచ్చిన అప్డేట్స్ కూడా. మోటార్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా సార్ కరెంట్ వాల్యుయేషన్స్ లో ఒక 1 year టైం ఫ్రేమ్ కోసం? ఏదండి, ఏ స్టాక్ అన్నారు? హ్యుండై మోటార్స్ సార్. హ్యుండై మోటార్. ఓకే, క్రాంతి గారు ముందుగా హ్యుండై మోటార్స్ గురించి చెప్పండి, కొనొచ్చా ఇక్కడ? వసంత్ గారు, 1 year టైం ఫ్రేమ్ హొరైజన్ అయితే హుండై మోటార్స్ ఈజ్ నాట్ ద స్టాక్. వసంత్ గారు, హుండై మోటార్స్ ఈజ్ లాంగ్ టర్మ్ స్టాక్ అనమాట. రీసెంట్గా ఐపీఓ తర్వాత రివైవల్ వస్తుంది స్టాక్లో. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్, ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కూడా ఎమర్జ్ అవుతుంది. కానీ 1 yearకి అయితే ఇట్స్ నాట్ ద స్టాక్ వసంత్ గారు. కొంచెం ఆటో నెంబర్స్ కూడా ఇప్పుడు కొంచెం సబ్డ్యూడ్గా వస్తున్నాయి. బట్ ఆయన కనుక డెఫినెట్గా 2 to 3 years హొరైజన్ కనుకుంటే హుండై మోటార్స్ ఈజ్ ద డెఫినెట్లీ స్టాక్ టు బై వసంత్ గారు. కుటుంబంలో జిఎంఆర్ 1 year హోల్డ్ చేస్తే ఏ ప్రైస్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏ ప్రైస్ అని చెప్పనండి, ఇట్ ఈస్ స్లోలీ బికమింగ్ అనమాట లాంగ్ టర్మ్ బ్లూ చిప్ స్టాక్ కింద అయిపోతుంది. ఎందుకంటే ఈ ఫిట్ ఆల్రెడీ ఫ్యూచర్ లో అదానీస్ ఎప్పుడైతే కనుక ఆల్ ఎయిర్పోర్ట్ డివిజన్ కూడా ఐపీఓకి వస్తారో అప్పుడు ఈ స్టాక్ కూడా రీరేట్ అవుతుంది. ఇప్పుడు స్లోలీ ఏంటంటే 2 player గేమ్ అయిపోయింది ఎయిర్పోర్ట్స్ ప్రైవేట్ లో. జిఎంఆర్ కి ఇటు ఢిల్లీ ఉంది, ముంబై, ఇది హైదరాబాద్ ఉంది, గోవా ఉంది, నాగ్పూర్ వచ్చింది, ప్లస్ ఈవెన్ విశాఖపట్నం కూడా అల్లే కడుతున్నారు. కాబట్టి అనమాట స్లోలీ మార్కెట్ షేర్ కూడా హ్యూజ్ గా ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్లూడింగ్ అబ్రాడ్ ఆపరేషన్స్ కూడా. ఫర్ లాంగ్ టర్మ్ ఇట్స్ ఎ సేఫ్ బెట్, జస్ట్ హోల్డ్ ఆన్ టు ఇట్ అంటాను. కానీ లాభాల్లోకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది జరగాలి. అప్పుడు ఈ స్టాక్స్ పట్ల మరింతగా మనం ఇంట్రెస్ట్ చూపించవచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, ఉన్నారా కాలర్? కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మనం లిఫ్ట్ చేయట్లేదని కంప్లైంట్ ఉంటుంది, వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? ఎనీవే, మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. జేజీ కెమికల్స్, జయసూర్య అడుగుతున్నారు, ఐపీఓలు అలాట్ అయ్యాయి, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? కుటుంబరావు, జేజీ జేబీ రీసెంట్లీ లిస్టెడ్. కొత్త లిస్టింగ్ అండి, ఇమీడియట్ గా చెప్పడం డిఫికల్ట్ అనమాట. కాస్త గ్రే మార్కెట్ లో కొంచెం యాక్టివిటీ నడిచింది స్టాక్ లో అనమాట. బట్ డెఫినెట్లీ ఏదో కెమికల్స్ కి ఇప్పుడు తిరిగి రీబౌండ్ ఉంది కదా అని చెప్పేసి అని బాగా వస్తుందని అయితే నేను అనుకున్నా. ఐ వుడ్ వెయిట్ ఫర్ Q1 రిజల్ట్స్ టు టేక్ ఏ కాల్ ఆన్ దట్ అండి. ఓకే, మార్కెట్స్ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి. సో ఓపెనింగ్ కొంత వీక్గానే జరిగింది. 25,442 ఇది మనకు నిఫ్టీ లెవెల్. 20-25 పాయింట్ల నష్టం కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్గా ఓపెన్ అయింది,
మిడ్ క్యాప్ ఇండెక్స్ నష్టాలతో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాభాలతో ఓపెన్ కావడం చూస్తున్నాం. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 754 స్టాక్స్ లాభాల్లో, 529 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి ఈ సమయంలో బీఎస్సీలో. ఎన్ఎస్సీలో 1051, 610. సో బ్రెడ్త్ స్లైట్లీ పాజిటివ్గానే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ, కానీ ఇండిసెస్ పరంగా మనకు స్వల్ప నష్టాలే కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్ పరిస్థితి. సో ఫస్ట్ రేట్స్ ఒకసారి గమనిస్తే నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో, సెన్సెక్స్ 65 పాయింట్ల నష్టంతో మనకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అలాగే టెక్స్టైల్ స్టాక్స్ అనుకున్నాం మనం, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, కేపీఆర్ మిల్స్, వెల్స్పన్ లివింగ్, ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గానే ఓపెన్ అయ్యాయి. సెక్టరల్గా ఒకసారి చూస్తే ఓకే, డిఫెన్స్ స్టాక్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది, స్లైట్ వీక్నెస్ కనిపిస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా ఇండిసెస్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. బట్ మెటల్స్, బ్యాంక్స్, ఫిన్ నిఫ్టీ, పిఎస్యూ బ్యాంక్స్, అలాగే ఎనర్జీ ఇండెక్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. సో గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడే అనుకున్నట్లుగా 5% లాభంతో కనిపిస్తుంది. సో ఫార్మాలో డాక్టర్ రెడ్డి, సిప్లా ఇటువంటి వాటిలో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. సో ఇది ఓపెనింగ్ సిచ్యువేషన్. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈజ్ అప్ 3.4% బికాస్ ఆఫ్ ది క్వార్టర్లీ అప్డేట్స్, బిజినెస్ అప్డేట్స్ పాజిటివ్గా వచ్చాయి. అలాగే దివీస్ ల్యాబ్స్ ఒక బ్రోకింగ్ కంపెనీ ఈరోజు బయింగ్ రికమెండ్, ఐ థింక్ మొర్గాన్ స్టాన్లీ అనుకుంటాను, బయింగ్ రికమెండేషన్ ఇచ్చింది 2% అప్. బట్ డాక్టర్ రెడ్డీస్, హెచ్డిఎఫ్సి లైఫ్, టైటన్ ఇటువంటివన్నీ నిఫ్టీ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే సిప్లా, సన్ఫార్మా, పవర్ గ్రిడ్ కూడా. టాటా మోటార్స్ అప్డేట్స్ పాజిటివ్గా వచ్చాయి, స్టాక్ కూడా పాజిటివ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. ఎటర్నల్, ఓఎన్జీసీ ఇటువంటి కౌంటర్స్లో కూడా కొంత బయింగ్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే మిడ్ క్యాప్స్ ఒకసారి చూద్దాం. గెయినర్స్ లిస్ట్లో కేపీఆర్ మిల్స్ ఉంది టాప్ గెయినర్స్ లిస్ట్లో, నిఫ్టీ 500లో విత్ జస్ట్ 2% గెయిన్ అంతే. కోటక్ మహీంద్రా బ్యాంక్, వర్ధమాన్ టెక్స్టైల్స్, జేకే బ్యాంక్, నవీన్ ఫ్లోరైన్, సిసిఎల్ ప్రొడక్ట్స్. నవీన్ ఫ్లోరైన్ ఈజ్ అప్ 2.5%. ఇందాక ఎవరు అడిగారు, 5,005 రూపీస్ దగ్గర మనకు ఓపెన్ అయింది. సిసిఎల్ ప్రొడక్ట్స్, ఇంటర్లెక్ట్ డిజైన్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఈ క్లర్క్స్, అదానీ పవర్, లెమన్ ట్రీ, ఎల్జీ ఎక్విప్మెంట్స్, ట్రాన్స్ఫార్మర్స్, రెక్టిఫైర్స్, హిటాచీ ఎనర్జీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఆస్ట్రేడియం హెల్త్ కేర్, శోభ ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. నష్టపోయినవి టైటన్, అరబిందో ఫార్మా, హోమ్ ఫస్ట్, నవా, కిర్లోస్కర్ బ్రదర్స్, బీఎస్సీ, సీజీ పవర్, మిందా కార్ప్, డిసిఎం శ్రీరామ్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఆధార్ హౌసింగ్ ఇలాంటి కౌంటర్స్లో మనకు కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. నెక్టార్ లైఫ్ సైన్సెస్ ఈ స్టాక్ 13% తగ్గింది. రామకృష్ణ గారు, ఏమిటి ట్రేడింగ్ అడ్వైస్? సో మార్కెట్స్ కొంత కన్సల్టేషన్ మోడ్ లో ఉండే అవకాశం ఉందండి నెక్స్ట్ ఇవాళ రేపు అట్లా. కానీ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉన్నప్పటికీ బిగ్ మూవ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం లేదు. సో నిఫ్టీలో లెవెల్స్ చూసినప్పుడు సపోర్ట్ 25,370, 25,333 ఈ ప్రైస్ పాయింట్స్ దగ్గర ఒక 10 minutes హోల్డ్ అయితే లాంగ్ అటెంప్ట్స్ ట్రై చేయొచ్చు. లేదా రెసిస్టెన్స్ క్రాస్ అయ్యే పక్షంలో కూడా 25,535 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ నెంబర్ క్రాస్ అయినప్పుడు కూడా లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. ఓకే, రైట్. మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. మునిరాజులు అడుగుతున్నారు, పీసీ జ్యువెలర్స్ ఉన్నాయట 15 రూపీస్ 54 పైసలో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. కెల్టన్ టెక్, పరాస్ డిఫెన్స్, ఈ రెండు ఏమో కొంటారట, కెల్టన్ టెక్ అండ్ పరాస్ డిఫెన్స్. కుటుంబారు పీసీ జ్యువెలర్స్ అలాంగ్ విత్ ఆల్ జ్యువెలరీ స్టాక్స్ ఈ మధ్య కొద్దిగా పెరుగుతోంది, ఏంటి ఏమైనా ఉన్నా కూడా ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది లెసర్ ప్రిఫర్డ్ జ్యువెలరీ స్టాక్స్ అండి. ఇఫ్ ఎట్ ఆల్ జ్యువెలరీ స్టాక్స్ లో ఉండాలి అని అనుకుంటే కనుక టైటాన్, కళ్యాణ్ అయ్యే మచ్ బెటర్ అని చెప్పేసి అంటాను. ఈవెన్ తంగమలై ఈస్ మచ్ బెటర్. పీసీ కొంచెం మోర్ స్పెక్యులేటివ్ ఓరియంటెడ్ అనమాట. బట్ యాజ్ ఆఫ్ నో లార్జ్ బ్లాక్ డీల్స్ లాస్ట్ ఫ్యూ డేస్ లో కూడా స్టాక్ అయితే రెసిలియంట్ గా చూపిస్తుంది. అది అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. ఆయన కెల్టన్ లాంటివి అనమాట. ఇట్స్ ఓన్లీ సీజనల్ స్టాక్స్ అండి. మొన్న ఏదైతే కనుక ఏఐ స్పేస్ ఇట్లా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కెల్టన్ పెరగటం, మళ్ళా తర్వాత ప్రాఫిట్ బుకింగ్ రావటం అట్లా చూసాం అనమాట. పరాస్ డిఫెన్స్ కూడా ఈ మధ్య రికవర్ అయింది. మచ్ బెటర్ వాల్యుయేషన్కి వచ్చినప్పుడే బై చేయటం బెటర్ అని అంటాను. ఆపర్చునిటీ వచ్చినప్పుడే సెలెక్ట్ స్టాక్స్ చూడాలి, కానీ ఏదో జస్ట్ బై చేయాలి కదా అన్నట్టు కాదు. నిన్న మనం పాయింట్అవుట్ చేసాం, లైక్ లోకేష్ ప్రమోటర్స్ కన్వర్ట్ చేశారని. ఇవాళ కూడా 10% అప్పర్ ఫీజ్ అండి, 255.87 అనమాట. అండ్ మన ఇన్వెస్టర్స్ ఎంత సేవీ అంటే రిపీటెడ్ గా కేఆర్ అండ్ హీట్ ఎక్స్చేంజర్స్ అడిగేవారు. నిన్న ఒక్కరోజే దాదాపు 15% మూవ్ చేసింది అనమాట ఆ స్టాక్ కూడా. కాబట్టి ఏదైతే పబ్లిక్ ఫ్యాన్సీ క్యాచ్ అవుతున్నాయి స్టాక్స్, వాటిలో కనుక బెటర్ ఆపర్చునిటీ ఉంటుందో వాటికి స్టిక్ అవటం బెటర్ అని చెప్పేసి అని అంటాం. ఇవాళ మార్నింగ్ వాల్యూమ్స్ లో తిరిగి నిన్నటి కంటిన్యూషన్ జయప్రకాష్ పవర్, ఇవాళ కూడా వాల్యూమ్స్ ఇంకా పాజిటివ్ గా ఉంది.
అది కాస్త సర్ప్రైజింగ్ అని చెప్పేసి కూడా అనాలండి. బట్ అదర్వైజ్ నేను అనుకుంటాం మార్కెట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ నేరో రేంజ్ బౌండ్. రేంజ్ బౌండ్గానే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగుతుంది. లోకేష్ ఇప్పుడే అన్నట్లుగా 10% టాప్. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. మనోజ్ అడుగుతున్నారు, ఆయన డ్యామ్ క్యాపిటల్, స్టెర్లింగ్ విల్సన్ రెన్యూబుల్స్, విఎంఎస్ ఇండస్ట్రీస్ ఇవన్నీ లాస్లో ఉన్నారట, హోల్డ్ చేయొచ్చా లేదా? స్టెర్లింగ్ విల్సన్ కొద్దిగా పెరిగింది ఈ మధ్య, ఎస్డబ్ల్యూ సోలారే కదా, బట్ మిగతా రెండు చాలా వీక్ స్టాక్స్, డ్యామ్ క్యాపిటల్ అండ్ విఎంఎస్. క్రాంతి గారు ఏంటి, డ్యామ్ క్యాపిటల్ ఏమైనా పెరుగుతుంది అంటున్నారా? గారు ఇప్పుడు మళ్ళీ ఐపీఓ సీజన్గా మళ్ళీ రివైవల్ అయింది కాబట్టి మర్చెంట్ బ్యాంకర్ వస్తుంది గారు. ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ మర్చెంట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి లిస్టెడ్ స్టాక్ అనమాట. డ్యామ్ అంటే ధర్మేష్ ఏ మెహతా అని అంటారు వసంత్ గారు. ఆయన ఈజ్ ద ప్రమోటర్ ఆఫ్ దిస్ కంపెనీ. ఎర్లియర్ ఇనామ్లో ఉన్నాడు, లాస్ట్ అసైన్మెంట్ వచ్చేసి యాక్సెస్ క్యాపిటల్లో ఉన్నాడు. దిస్ ఈజ్ హిజ్ ఓన్ కంపెనీ అనమాట. ఐడిఎఫ్సి క్యాపిటల్ని ఇది కొన్నాడు. డామిట్ అయితే కాదు వసంత్ గారు, డామిట్ అయితే కాదు అంటున్నాను, డామిట్ అంటాం కదా మనం. సో ఈజ్ వెల్ రెస్పెక్టెడ్ పర్సన్ వసంత్ గారు. అతని మీద ఎవరన్నా బెట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద కంపెనీ అనమాట. లైక్ మోతిలాల్ ఓస్వాల్, రామ్దేవ్ అగర్వాల్ మీద ఎట్లా బెట్ చేస్తారో డ్యామ్ క్యాపిటల్ మర్చెంట్ బ్యాంకింగ్లో ఇప్పుడు మళ్ళీ మనం ఐపీఓ మార్కెట్ కొంచెం పాజ్ తర్వాత మళ్ళీ రివైవ్ అయింది కాబట్టి ఐపీఓస్ కానీ క్యూఐపీస్ కానీ వీళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు. మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి వసంత్ గారు. ఈ బిజినెస్లో ఏంటంటే సీజనల్ బిజినెస్ 40 to 50% దాకా మార్జిన్స్ ఉంటాయి, ఆపరేటింగ్ మార్జిన్స్. సో ఆ ఎపటైట్ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ఆంజనేయ ప్రసాద్ అడుగుతున్నారు, హెచ్బి స్టాక్ సొల్యూషన్స్ అట 128లో కొన్నారు, కాఫీ డే 58లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హెచ్బి సాఫ్ట్ సొల్యూషన్స్ అనేది ఏదైనా ఉందా? స్టాక్ హోల్డింగ్స్ ఉంది, హెచ్బి స్టాక్ హోల్డింగ్స్ ఉంది, బహుశా అదే అనుకుంటున్నాను. ఎనివే 92 రూపాయలు హెచ్బిఎస్ఎల్ అని వస్తుందండి, హెచ్బిఎస్ఎల్ అని హెచ్బి స్టాక్ హోల్డింగ్ వస్తుంది. ఓకే, అది 128లో కొన్నారట ఆయన, హోల్డ్ చేయొచ్చా ఇక్కడ? అయి ఉండొచ్చండి, అది ఇప్పుడు 92, 93 అట్లా ఉంది. బేసికల్లీ ఇవన్నీ బ్రోకింగ్ రిలేటెడ్ స్టాక్స్ అనండి. కాబట్టి నేను అనుకోవటం పెద్దగా ఇది పెద్ద సైజ్ కంపెనీ కూడా కాదు, ఎందుకంటే నవ్ ఇట్ ఈస్ డామినేటెడ్ బై మోతీలాల్ కానీ ఇటు ఏంజల్ వన్ కానీ ఇవన్నీ కూడా అనమాట. ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి చెప్పు. ఓకే, తర్వాత ఐనాక్స్ ఇండియా ఉన్నాయి శ్రీనివాసరావు దగ్గర 1300 రూపీస్లో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. స్టాక్ అయితే ఒక రేంజ్ బౌండ్లో ఉంది కానీ రెసిలియంట్గా ఉంది. బిలో 1000 అక్యుములేట్ చేసుకోమంటాను. ఓకే, ప్రస్తుతం ఈ రేంజ్లో అయితే హోల్డ్ చేయమని చెప్తాను. వీణ అడుగుతున్నారు, జేటీఎల్ ఇండస్ట్రీస్ ఉంది 118 రూపాయల్లో, నెల్ క్యాస్ట్ 154లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? జేటీఎల్ అండ్ నెల్ క్యాస్ట్. జేటీఎల్ హోల్డ్ చేయమంటానండి, జిందాల్ లింక్స్ ఉన్న కంపెనీ అనమాట ఇది. అందుకని చెప్పేసి కాస్త హైపర్ యాక్టివిటీ ఉంటుంది. మధ్యలో 120కి అట్లా తీసుకెళ్లారు, అక్కడి నుంచి స్టాక్ కరెక్ట్ అయింది అనమాట బాగా షార్ప్గా. బట్ అట్ కరెంట్ లెవెల్స్ మాత్రం హోల్డ్ అని చెప్పేసి అని అంటానండి. నెల్ క్యాస్ట్ కాస్త డిసప్పాయింటింగ్ ఉండిందండి లాస్ట్ టైం, ఎందుకంటే వాళ్ళ మెయిన్ కస్టమర్ అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ నుంచి ఆర్డర్స్ అవన్నీ కూడా తక్కువ రావడంతో స్టాక్ అనమాట డల్ అయ్యి 80 వరకు కూడా పట్టని చూసాం. కానీ ఇప్పుడు ఆర్డర్ బుక్ బాగా ఇంప్రూవ్ అయిందని అంటున్నారు. కంపెనీ ఆల్సో ఈస్ డూయింగ్ వెల్ అని చెప్పేసి అని అంటున్నారు. కంపేర్ టు మిగతా మెనీ అదర్ కాస్టింగ్ అండ్ ఫోర్జింగ్ కంపెనీస్ కంటే కూడా వీళ్ళ ఆర్డర్ బుక్ బెటర్ అని హోల్డ్ అంటాను. ఇన్ఫాక్ట్ డిక్లైన్స్లో బై చేయమంటాను. భాను అడుగుతున్నారు, సిమెన్స్ ఎనర్జీ డైలీ ఎస్ఐపి చేస్తూ వచ్చారట, నిన్న రిజల్ట్స్ బాగున్నాయి, రిజల్ట్స్ కాదండి అప్డేట్స్ బాగున్నాయి, అండ్ 6% ప్రాఫిట్లో ఉన్నారు, ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఈరోజు ప్రాఫిట్ అంటే మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకుంటే బుక్ చేసుకోవచ్చు, 3000 రూపాయలు ఉంది ఇప్పుడు. రామకృష్ణ గారు ఏంటి, సిమెన్స్ ఎనర్జీ ఏమైనా చార్ట్ ఫామ్ అయిందా? రీసెంట్లీ లిస్టెడ్ ఇది. అవునండి, లిస్ట్ అయిన డే నుంచి హై క్రాస్ అయింది, లిస్టింగ్ డే హై క్రాస్ అయిందండి, అది మంచి ఇండికేషన్. సో షార్ట్ టర్మ్ లో కూడా అంటే వెరీ వెరీ ఫ్యూ డేస్ లో కూడా మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉందండి. ప్రాఫిట్ బుక్ చేయొద్దు, ఇక్కడ నుంచి కూడా ఒక 10% ఛాన్స్ ఉందండి షార్ట్ టర్మ్ లో, హోల్డ్ చేయమని చెప్పి. స్టాప్ లాస్ ఏమైనా పెట్టుకోవాలా? స్టాప్ లాస్ అంటే ఇంకా క్లియర్ గా 29550 ఆ ప్రాంతాల్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, హోల్డ్ చేయండి. ఇవాళ ఏదో బ్రోకింగ్ కంపెనీ, ఐ థింక్ జెఫ్రీస్ అనుకుంటాను, 3500 టార్గెట్ ఇచ్చారు. లావణ్య మెయిల్ పంపించారు, హెచ్డిబి ఫైనాన్షియల్స్ కొందాం అనుకుంటున్నారు ఇక్కడ
5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు లాంగ్ టర్మ్ కోసం. కుటుంబరావు కొనొచ్చా? ఐ వుడ్ బై అండి ఫర్ లాంగ్ టర్మ్, ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్. ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాను, ఇది వన్ ఆఫ్ ది షిఫ్ట్ చేయగలిగిన స్టాక్ అని చెప్పేసి అయితే అంట. ఓకే. స్వామి అడుగుతున్నారు, సుబ్రోస్ 840లో 350 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఆటో కాంపోనెంట్ కంపెనీస్ కి బెటర్ టైమ్స్ వచ్చినప్పుడు సుబ్రోస్ లాంటివి అన్ని కూడా బాగా చేస్తాయండి. వన్ థింగ్, ఏసీ సిస్టమ్స్ అన్నమాట మ్యాక్సిమం అన్నమాట కార్స్ కి సప్లై చేసేది సుబ్రోస్. ఇన్ఫాక్ట్ హ్యూజ్ మార్కెట్ షేర్ ఉన్నదన్నమాట. అండ్ ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్, అది కూడా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు హై పీఈలో ట్రేడ్ అవుతుంది. డిక్లైన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అక్యుములేట్ చేయగలిగిన స్టాక్. ఝాన్సీ అడుగుతున్నారు, ట్రెంట్ ఇప్పుడున్న ప్రైస్లో కొనుక్కోవచ్చా? వెరీ ఎరాటిక్ అయిపోయిందండి ట్రెండ్. మనం చూసాం అనమాట, ఒక పీక్ రీచ్ అయిన తర్వాత అప్డేట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా కరెక్ట్ అవటం అండ్ వైల్డ్ మూవ్స్ అవుతాయి. ఇన్ఫాక్ట్ ఆ వైల్డ్ మూవ్స్ అనే వర్డ్ కూడా ఎందుకు వాడుతున్నానంటే, ఒకసారి 5700 దగ్గర నుంచి ఎంత షార్ప్ గా 4700కి పడిపోయిందో 2-3 రోజుల్లో, మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అయ్యి అనమాట 6200 దాకా వెళ్ళి మళ్ళీ 5500 బిలోకి అనమాట ఏ విధంగా వచ్చిందో చూస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఐ వుడ్ అవాయిడ్ అండి. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.